సింహాచలంలో చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. సింహాచలంలో చందనోత్సవానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. ఆ సమయంలో గోడ కూలి భక్తులు చనిపోయారు. గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. ఆ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సింహాచలంలో చందనోత్సవానికి హాజరైన భక్తులు గోడ కూలి మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెస్క్యూ సిబ్బంది వచ్చి శిథిలాలను తొలగించే వారిని, ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీగా వర్షం కారణంగానే గోడ కూలిపోయింది అని చెప్తున్నారు. శిథిలాల కింద భక్తులు చిక్కుకొని ఆ శిథిలాల కింద నలిగి 7 భక్తులు చనిపోయారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అక్కడే గోడ కూలిపోయింది. బలహీనంగా ఉన్న గోడ భారీ వర్షాల కారణంగా కూలిపోయినట్టుగా తెలుస్తోంది. 300 రూపాయల క్యూ లైన్ టికెట్లు అమ్మే మార్గంలో ఈ గోడ కూలి ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చూడండి, రెండో బాక్స్లో మీరు చూస్తున్నది గోడ కూలిన దృశ్యాలు. అక్కడ గోడ కూలిపోవడంతో ఇటుకలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ శిథిలాల కిందే భక్తులు ఉండిపోయారు. 7 భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ స్పాట్లో ఏం జరుగుతుందో చూద్దాం.